సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాబాద్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలకు మరలించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మణిగూరు భద్రాచలం ఎస్డీఎల్ సభ్యురాలు సున్నం భూలక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం నాడు కృష్ణాసాగర్ పంచాయతీ పరిధిలోని చింతాలక్ష్మి నగర్ లో జరిగిన ప్రచార కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 19వ తేదీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ వేశారని, త్వరలో సీతారామ ప్రాజెక్టు నీళ్లను పాలేరు చెరువుకు సప్లై చేస్తామని చెప్పారని, గోదావరి నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ప్రతి ఎకరాకు అందిస్తామనే లక్ష్యంతో అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని, జిల్లా పరిధిలో సాగు, తాగునీరు అందించాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆందోళన తప్పదన్నారు. సీతారామ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, ట్రయల్ చేశారు. వాటర్ అనేది ఈరోజు ఖమ్మం, పాలేరు, నాగార్జున సాగర్కి తరలించాలని చూస్తున్నారు. ఇక్కడున్న ఆదివాసులే అన్యాయం అయిపోతున్నారు. వాటర్ ఇక్కడున్న ఆదివాసులదైతే వెళ్ళేది వేరే చోట రోలపాడు అది స్టోరేజ్ చేస్తా అన్నారు. అక్కడ అసలు శంకుస్థాపన చేసింది అక్కడ, కానీ వెళ్ళేది నీరు ఇంకో చోట వెళ్తుంది. అది ఇక్కడ ఆదివాసీ అనేవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు మైబాద్, వరంగల్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న గుండాల ఇవన్నీ ఉన్నాయి ఆదివాసీ ఏరియా మొత్తము. ఇక్కడ ఉన్నది భద్రాచలము, అలాగే మణుగూరు, అశ్వాపురం, మొండుకుంట ఇవన్నీ ఉన్నాయి, ప్రాజెక్టు పక్కనే ఉన్నాయి. కానీ వాటికి అక్కడ ఉన్న పొలాలకి నీరు అందకుండా వేరే ఏరియాలకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఆదివాసులు ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు. మెయిన్ ఎవరు కాదు, ఆదివాసులే, ఏజెన్సీ ఏరియాలో ఆదివాసులే అన్యాయం అయిపోతున్నారు.